హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 1993లో మోహన్ బాబు గారు ఒక సినిమాని నిర్మించి నటించారు. ఆ సినిమాలో లీడ్ రోల్లో ఎన్టీఆర్ గారు నటించారు. ఆ సినిమాయే మేజర్ చంద్రకాంత్. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ గారి చివరి బ్లాక్ బస్టర్ సినిమా మేజర్ చంద్రకాంత్. ఎంఎం కీరవాణి స్వరపరిచిన పుణ్యభూమి నాదేశం అనే పాటని మనం ఈరోజు కూడా విని తరిస్తున్నాం, చూస్తున్నాం. ఆ పాటలో ఎన్టీఆర్ గారు సుభాష్ చంద్రబోస్గా, ఖడ్గ బ్రాహ్మణగా, అల్లూరి సీతారామరాజుగా, శివాజీగా అన్ని వేషాల్లో అద్భుతంగా అలవోకగా నటించారు. అంత వయసులో కూడా, 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆహార్యం అద్భుతం. అందుకే ఆయన్ని నటరత్న అంటారేమో. అంత ఓల్డ్ ఏజ్లో కూడా ₹1,00,00,000 పైగా 1,30,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించారు ఎన్టీఆర్ గారు. ఆ రెమ్యూనరేషన్ని బసవతారకం హాస్పిటల్కి ఉపయోగించడం ఆయన గొప్పతనం. అయితే ఈ వీడియోలో మేజర్ చంద్రకాంత్ సృష్టించిన ఒక రేర్ రికార్డ్ని చూద్దాం పదండి. ఎన్టీఆర్ గారు అంత ఓల్డ్ ఏజ్లో కూడా అప్పటి టాప్ యంగ్ హీరో రికార్డ్ని బద్దలు కొట్టేశారు. ఆ యంగ్ హీరో, మాస్ హీరో మరెవరో కాదు, ఆయన నట వారసుడు, ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గారు. 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాతో పిచ్చ మాస్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఆ టైంలో మాస్ ఫాలోయింగ్ బాలయ్యది పీక్ లెవెల్లో ఉండేది. 1992లో బి గోపాల్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేసింది. డబ్బింగ్ మూవీగా హిందీ, తమిళ్లో కూడా 100 రోజులు ఆడిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా రికార్డు కలెక్షన్లను సృష్టించింది. బాలయ్య మాస్ డైలాగ్ల స్టామినాని క్రియేట్ చేసిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా 50 రోజులు 57 కేంద్రాల్లో ఆడి రికార్డు సృష్టిస్తే 1993లో వచ్చిన ఎన్టీఆర్ గారి మేజర్ చంద్రకాంత్ చిత్రం ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. మేజర్ చంద్రకాంత్ చిత్రం 50 రోజులు 63 డైరెక్ట్ కేంద్రాల్లో ఆడి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాని బీట్ చేసింది. ఈ విధంగా ఎన్టీఆర్ గారు తన తనయుడు నందమూరి బాలకృష్ణ రికార్డ్ని బద్దలు కొట్టేశారు. అంత ఓల్డ్ ఏజ్లో కూడా యంగ్ టాప్ హీరో రికార్డ్ని బద్దలు కొట్టడం ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది. అయితే 100 రోజుల కేంద్రాల్లో మాత్రం రౌడీ ఇన్స్పెక్టర్ సినిమానే రికార్డు సృష్టించింది. 35 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది రౌడీ ఇన్స్పెక్టర్. అయితే మేజర్ చంద్రకాంత్ చిత్రం 23 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1993కి టాప్ గ్రాసర్గా నిలిచింది మేజర్ చంద్రకాంత్. అయితే 100 రోజుల కేంద్రాల్లో మాత్రం బాలయ్య బాబే టాప్గా ఉన్నారు. నందమూరి బిడ్డ మజాకా అని నిరూపించారు నందమూరి బాలకృష్ణ గారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.